విజయ్ కిరణ్ గారు ఏంటి లోకేష్ కావాలని చెప్పి క్షమాపణ చెప్పించారు. మీకు కావాల్సిన క్షమాపణ లేకపోతే ఇది రెండోసారి వింటున్నాం. కూటమి నాయకులు కావాల్సిన క్షమాపణే కదా అనేది. ఎందుకంటే ఫస్ట్ టైం అరెస్టులు చేస్తున్నప్పుడు మనకు శ్రీరెడ్డి చెప్పారు, మీకు కావాల్సిన క్షమాపణే కదా చెప్తున్నాం తీసుకోండి, ఇంకేం కావాలి మీకు అని. ఇప్పుడు మీ పార్టీ నాయకులే చేసిన దాంట్లో ఇది పరిస్థితి. నిన్న పార్థసారథి ప్రెస్ మీట్లో కూడా చెప్పున్నారు, అసలు ఆయన పేరు ఇన్విటేషన్లోనే లేదు, మాకు తెలియదు, ఒకరి పేరు ఉంది చివరన, అదొకటి చూసాం తప్పించి ఆయన పేరైతే లేదు అని చెప్పారు. మీరు కూడా చూసే ఉంటారు. కానీ ఇన్విటేషన్లో ఎక్కడో కింద మొత్తం పేర్లను చదివారు కాబట్టి లాస్ట్లో ఎక్కడో ఉంది, పేరైతే లేకుండా లేదు, ఇన్విటేషన్లో ఉన్నటువంటి మీటింగ్కే వెళ్ళాము అనేది. ఆశా గారు లాస్ట్ లో కాదండి, మూడో పేరు కిందే ఉంటాయింది. మీరు చెప్పిన మూడో పేరు కింద ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కదండి. అంటే మీరు లాస్ట్ లో ఉంది జోగి రమేష్ గారి పేరు అంటున్నారని చెప్తున్నారు. మూడో పేరు కూడా కాదు కదా, మీరు మూడో పేరు పైన ఎన్ని పేర్లు చెప్పున్నారు మేడం గారు? ముఖ్య అతిథుల పేర్లలో ఉందండి. ఎస్ విజయ్ కిరణ్ గారు ఏంటి మేడం? మామూలుగా జనరల్ గా ఇప్పుడు వన భోజనాలకు కానీ, లేదు అంబేద్కర్ గారి జయంతి, లేదు ఇంకొక రకం పూలే గారి జయంతి, ఇట్లా దేశ నాయకులకు సంబంధించిన విగ్రహావిష్కరణలు కానీ, లేదు వారికి సంబంధించిన జయంతి కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీలు రావటం, వారితో స్టేజ్ షేర్ చేసుకోవటం అనేది సహజంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుంది. ఎవరు కూడా దాన్ని ఆక్షేపించరు సహజంగా. అయితే ఇక్కడ ఆక్షేపిస్తున్నారు అంటే కారణం ఏంటంటే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, జోగి రమేష్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్ కానివ్వండి, లేదు ఆ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులందరూ కూడా ఆ ఇన్విటేషన్ లో ఉన్నారు, కార్యక్రమానికి కూడా వచ్చారు. కానీ ఎవరితో షేర్ చేసుకోవటంలోనో లేదు ర్యాలీలో పాల్గొనటం మీద ఎవరు కూడా ఆక్షేపించాల. కానీ జోగి రమేష్ లాంటి ఒక నీచమైనటువంటి భాష వాడేటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేసినటువంటి వ్యక్తి, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎంత నీచంగా మాట్లాడంటే ఆ మాటలు మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా అవకాశం లేనటువంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి, పదవి కోసం ఏ గడ్డైనా ఖర్చేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తితో కలిసి చేయటం ద్వారా మాత్రమే కార్యకర్తలు కానీ, సహజంగా చూసేటువంటి వారు కానీ అందరూ కూడా దాన్ని ఆక్షేపించారు. ఇది కార్యకర్తల మనోభావం, ఎన్డీఏ కూటమి యొక్క కార్యకర్తల మనోభావం, తెలుగుదేశం కార్యకర్తల మనోభావం. అందుకనే ఆ కార్యకర్తల మనోభావాన్ని గుర్తించారు కాబట్టి ఈ రోజున వారు స్వచ్ఛందంగా ఏదో లోకేష్ గారు తిట్టారని కొట్టారని ఎన్ని చిల్లర మాటలు, లోకేష్ గారు ఏం జరిగిందని అడుగుంటారు, లేదని ఇలా జరిగిందని ఒక వివరణ చెప్పుకుంటారు. దాని ప్రకారంగా జరిగినటువంటి పొరపాటుని మా నాయకులు చాలా సహృదయంతో కార్యకర్తల మనోభావాలను గుర్తించి దానికి సంబంధించిన వివరణ ఇచ్చారు. కార్యకర్తలు కూడా సరే జరిగింది పొరపాటే కాబట్టి, ఇది యాదృచ్ఛికంగా జరిగింది, కావాలని చేసింది కాదు కాబట్టి దాంతో అందరితో సద్దుమణిగారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వివరణ ఇచ్చాక వివరణ ఇవ్వక ముందే చల్లారా? వివరణ ఇచ్చాక వాస్తవాలు ఏం జరిగినటువంటిది ఇప్పుడు ఒకటండి, కార్యకర్తలు ఏ పార్టీకైనా జనరల్ గా ఆ పార్టీ కార్యకర్తలు ఎవరేం పెద్ద పెంచి పోషించేది ఏముండదు. వారికి ఆ పార్టీ మీద అభిమానం ఉంటుంది, ఆ పార్టీ కోసం వారు పనిచేస్తూ ఉంటారు, వారి అభిమానులుగా సానుభూతి పరులుగా ఉంటారు, వారి పని వారు చేసుకుంటూనే పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు ఆ క్యాడర్ ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది కదా నాయకత్వానికి. దానిలో భాగంగా జరిగినటువంటి కార్యక్రమం కాబట్టి ఇప్పుడు ఎవరితో షేర్ చేసుకుంటున్నాము అనేది కూడా రేపొద్దున రాజకీయాల గతంలో ఇట్లాంటి పరిస్థితి ఉండేది కాదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మాత్రమే ఒక విపరీతమైన పోకళ్ళు పోయారు. కాబట్టి ఏ నాయకుడిని కూడా భౌతిక దాడులకి లేదు అశ్లీలమైనటువంటి మాటలకి, శ్రీరెడ్డి కూడా ఆ రోజు చెప్పింది ఏంటి, అది ఎటకారంగా ఏదో అంటే ఆమె గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకోండి, చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి వ్యక్తి కాబట్టే ఈ రోజున పార్టీ క్యాడరు లోకేష్ గారు నిజంగా లోకేష్ గారు దానిపైన సీరియస్ గా రియాక్ట్ అయ్యారంటే దాంట్లో ధర్మం ఉంది, కార్యకర్తల మనోభావం ఉంది, కార్యకర్తలని అగౌరవపరచకూడదు, వారి మనోభావాలు దెబ్బతీయకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే లోకేష్ గారు రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి మా పార్టీకి సంబంధించినటువంటి ఒక స్టాండ్ ఉంది. రెండోది, ఇప్పుడు పార్థసారథి గారు ఆ ఇన్విటేషన్ కార్డు మొత్తం చూశారో చూడలేదో లేదు, జనరల్ గా ఇవ్వగానే పైన చూస్తారు, పిఏ దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అన్ని ఫిక్స్ చేస్తారు. కాబట్టి దీంట్లో కేవలం జోగి రమేష్ లాంటి వ్యక్తితో మిగతా నాయకులతో ఎవరితో ఇబ్బంది లేదు. ఎవరైతే విపరీత పోకళ్ళు పోయారో
ఆ నాయకులతో షేర్ చేసుకుంటంలో మాత్రం రాబోయే రోజుల్లో కూడా మా నాయకులు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అది కార్యకర్తల మనోభావం కాబట్టి. చూసారా చూడలేదని చెప్పి మీరు ఒక ముక్కతో తేల్చేశారు. వాళ్ళు పిఏ చూస్తారు లేదు అని చెప్పి. అసలు లేదు, ఆయన పేరు దీంట్లో లేదు. ఒకరి పర్సన్ అయితే, ఒక్క పర్సన్ ఉన్న పేరు అయితే చూస్తున్నారు కదా. ఆ ఒక్క పర్సన్ పేరు నన్ను చెప్పున్నారు పార్థసారథి నిన్న మాట్లాడుతూ కూడా. ఎస్, ఈ విధంగా ఉంది. ఆయన కొన్ని క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. నేను దాని గురించి కూడా చెప్తాను, ఎందుకంటే అన్ని విన్నాం, అన్ని చూస్తున్నాం, బిజీగా ఉన్నాము. కలెక్టర్ సదస్సు జరిగింది, అదర్ 2047 విజన్ గురించి జరుగుతోంది. ఇదంతా దీంట్లో బిజీగా ఉన్నాము. సో మేము అది ఫస్ట్గా చూడలేదు, తర్వాత చూస్తే కింద ఒక్క పేరు మాత్రమే ఉంది, ఓకే అనుకున్నాము. కానీ ఇక్కడ మాట్లాడింది ఏంటి, ఆయన పేరు లేదు, వస్తారని అనుకోలేదు. మేమే ఆశ్చర్యపోయాము ఆయన చూసి అక్కడ అని చెప్తున్నారు. అది కదా. అదే ఇప్పుడు బోరుగడ్డ అనిలో శ్రీరెడ్డితోనో లేదు కొడాలి నానితోనో లేకపోతే జోగి రమేష్ తోనో వీళ్ళంతా కూడా ఒకటే బ్యాచ్ అన్నమాట. వీళ్ళ లాంగ్వేజ్ వీళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా ఒకే విధంగా ఉంటది. ఇటువంటి వారితో స్టేజ్ మాత్రమే కాదు, మీరు చూపిస్తున్నారు విజువల్ లో, ర్యాలీలో కూడా పక్కన పాల్గొన్నాడు. అవును, ర్యాలీ నుంచే మొదలుకొని అది స్టేజ్ వరకు వెళ్ళింది. క్యాడర్ యాక్సెప్ట్ చేయదు, లీడర్లు కూడా యాక్సెప్ట్ చేయరు. అది శిరీష్ ఆయన ఒక వివరణ ఇచ్చారు, అది విన్నారా కిరణ్ గారు? ఏమని చెప్పారు? ఆయన వచ్చి కూర్చున్నారు, మాకు తెలియదు, లెగిసి వెళ్ళిపోయేంత సంస్కారం మాకు మా తల్లిదండ్రులు నేర్పలేదు అని. ఇప్పుడు గౌతు లచ్చన్న గారు స్వాతంత్ర సమరయోధులే కాదు, భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కి మాత్రమే ఉండేటువంటి సర్దార్ అనేటువంటి వాచకం ఒక్క గౌతు లచ్చన్న గారికి మాత్రమే ఉంది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి కార్యక్రమం జరిగినప్పుడు కార్యక్రమం మధ్యలో దాన్ని ఆ కార్యక్రమం డిస్టర్బ్ చేయకూడదు, ఆయనకు తగు విధమైన గౌరవం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వారందరూ కూడా ఆ కార్యక్రమంలో కంటిన్యూ అయ్యారు. దాంట్లో తప్పేం లేదు. ఇక్కడ క్యాడర్ కూడా పొరపాటుని యాక్సెప్ట్ చేశారు. ఇంకా దాన్ని ఎక్కువగా దాన్ని స్ట్రెచ్ చేయాల్సినటువంటి ఆలోచనలో లేరు. క్యాడర్ కూడా వారు ఇచ్చినటువంటి వివరంతో సంతృప్తి చెందారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా లోకేష్ గారు కానీ లేదు మా నాయకులు కానీ తగు సూచనలు వివరణతో సాటిస్ఫై అయ్యారు అంటున్నారు. వారికి కావాల్సిన క్షమాపణ వాళ్ళు వచ్చింది కాబట్టి శాంతించారంటున్నారు వైసీపీ వాళ్ళు. అది క్షమాపణ అయినా వివరణ అయినా మా పార్టీ వాళ్ళకే కదా, మా కుటుంబ సభ్యులకే కదా మేము చెప్పుకున్నాం. ఏ చెప్పుకున్నా మాలో మేము అనేకమైనటువంటి జరుగుతూ ఉంటే మేము చెప్పుకున్నాం. దానికి సంబంధించిన మా ఇంట్లో సమస్య మేము జాగ్రత్తగా పరిష్కరించుకుంటాం. ఇక్కడ సమస్య రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండాలనేటువంటి దానికి ఇది ఒక ఎలా ఉండకూడదు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిలబడుతుంది. సో ఇప్పటి నుంచి జరిగే వాటిల్లో వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ నుంచి అయితే అంత క్లియర్ అవుతుంది అంటారు. ఒకటేనండి, ఇప్పుడు సంస్కారాలతో పాల్గొన్నారా, కుసంస్కారాలతో పాల్గొన్నారా? కుసంస్కారి అయినటువంటి జోగి రమేష్, నీచంగా మాట్లాడిన జోగి రమేష్, చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడికి వెళ్ళినటువంటి జోగి రమేష్, ఆ తర్వాత ఆయన పొందినటువంటి మంత్రి పదవి, ఇవన్నీ కూడా ప్రజలు కార్యకర్తలు ఖచ్చితంగా గమనిస్తారు. దానికి సంబంధించిన రిఫ్లెక్షన్స్ ఉంటాయి. నాయకులు కూడా ఇదే క్లియర్ గా అండి. ఇప్పుడు మా పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా కానీ ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. కొనగళ్ళ మాత్రం క్లారిటీ ఇచ్చినట్టు కనిపించలేదు. మీకేమైనా తెలుసా క్లారిటీ ఇచ్చినట్టు? ఇప్పుడు కొనగలగ నారాయణ గారు ఇచ్చినా ఇవ్వకపోయినా, లేదు మన పార్థసారథి గారు, లేదు గౌతు లచ్చన్న గారు మనోరాలు గాని, అందరూ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ నేను మా పార్టిసిపేట్ చేసింది ముగ్గురు ప్రధానమైన వాళ్ళు కదా. అవునండి, ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పారు, ఇవాళ రేపు ఆయన చెప్తారేమో. చెప్పకపోయి ఇప్పుడు సమస్యను మేము సద్దు మనగించుకున్నాము, కార్యకర్తలకి ఒక భరోసా ఇచ్చాము. భవిష్యత్తులో ఇటువంటి నీచ సంస్కృతి ఉన్నటువంటి నీచమైన నాయకులతో కుసంస్కారాలతో షేర్ చేసుకోకూడదు స్టేజ్ అనేటువంటిది ఈ రోజుతో ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి నాయకులు కూడా తగినటువంటి చర్యలు తీసుకుంటారు. బాజీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీకు అట్లాగే మన ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభోదయం. బాజీ గారు, ఏంటి నూజివీడులో జరిగినటువంటి మంటలు మనం చూస్తూ ఉన్నాం. చల్లారని అని చెప్పి కిరణ్ గారు చెప్తున్నారు, చల్లారడానికి రీజన్స్ ఇవి అని చెప్పి రమేష్ గారు చెప్పారు. కానీ ఇంకా ఎక్కడో కార్యకర్తల్లో అయితే కింది స్థాయి మిగతా వాళ్ళలో కూడా ఏంది ఇది, ఈ విధంగా మేమేమో కొట్లాడుతూ ఉన్నాము, పోరాడుతూ ఉన్నాము, కుటుంబాలను కూడా పక్కన వదిలేసి పార్టీల గురించి పోరాడుతున్నామని చెప్పి కొంతమంది నుంచి వాయిస్ కూడా వినున్నాము. మీ అభిప్రాయం ఏంటండి? కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకుంటున్నారు? యాక్చువల్ గా ఈ సబ్జెక్టు తెలుగుదేశం పార్టీ యొక్క అంతర్గత విషయం.